గురుగారు డబ్బు అనేది ఎవరికైనా అవసరం, ఆశ కూడా. సో ఎప్పుడైనా పొరపాటు మనకి రోడ్డు మీద డబ్బులు దొరికినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా తీసేసుకుంటారు. అలా తీసుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? తీసుకోవచ్చా లేదా? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న. ఈ యొక్క కలియుగంలో మనకు ఏది జరిగినా వింతనే వాస్తవానికి. అక్కడెక్కడనో అమ్మవారు వచ్చింది అంటే అది నిజమా అబద్ధమా అనేటువంటిది ఆలోచించకుండా వెళ్ళిపోతారు. సో రోడ్డు మీద కనబడేటువంటి డబ్బు మనం తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ కొందరు తీసుకోవాలి అని అంటారు, కొందరు తీసుకోవద్దు అని అంటారు. ఇప్పుడు నాకు నా నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన, ఇప్పుడు ఒకానొక సందర్భంలో నేను వెళ్ళేటువంటి అంటే నడుస్తూ జస్ట్ వాకింగ్ చేసినటువంటి క్రమంలో నాకు ఒక కాయిన్ దొరికింది. అది దాని వెనకాల దుర్గా అమ్మవారి యొక్క సింబల్ ఉంది. దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఆ యొక్క ఐడల్ ఉన్నటువంటి అది చాలా అరుదు. ఓకే. సో ఆ కాయిన్ మనకు దొరకడం జరిగింది. సరే తీసుకున్నాను, దాన్ని నమస్కరించుకున్నాను, ఇంటికి తీసుకువెళ్ళాను, చక్కగా పాలతో అభిషేకం చేసి దాన్ని నా యొక్క వ్యాలెట్లో పెట్టుకున్నాను. ఇది ఎప్పుడైతే నాకు దొరికిందో నా జీవితంలో ఒక 2-3 బంపర్ ఆఫర్లు వచ్చినాయి నాకు. దీన్ని ఎప్పుడైతే నేను తీసుకొని స్వీకరించానో నాకు సుమారుగా 2-3 ఒక మిరాకిల్స్ జరిగినాయి నా జీవితంలో. ఓకే. ఇది 5 రూపీస్ 10 రూపీస్ కాయిన్, లైక్ చిన్నది చాలా. మరి ఇక్కడ 10,000 పడితే 20,000 పడితే చెప్పలేం కదా ఏం జరిగేది. అది ఎవరిదో తెలియదు. మొన్న ఈ మధ్య ఆంధ్రాలోన చెన్నైలో తమిళనాడు రిలేటెడ్, చెన్నై తమిళనాడు, అక్కడ స్టాలిన్ వారి యొక్క గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు మొన్న 1 మంత్ క్రితం ఒక ఆమెకు బంగారం దొరికింది రోడ్డు మీద. ఓకే. నేరుగా తీసుకువెళ్ళి అప్పచెప్పింది. ఆమెకు మంచి అంటే ఒక లైక్ దాన్ని ఏమంటారు, షాల్వా కప్పి సన్మానం చేసి ఆమెకు, అంటే నేను అనేది ఏమిటంటే ఎవరి అవసరాలు వారివి. ఇప్పుడు ఆ బంగారంతో ఆమెకు ఒకవేళ ఇంటికి తీసుకువెళితే ఏం జరుగుతుందో, ఇప్పుడు మనది కాదు అన్నప్పుడు వాస్తవానికి మనం ముట్టకూడదు. ఓకే. మనది కాదు అని అన్నప్పుడు అది మనం ముట్టకూడదు. చెప్పలేం. ఇప్పుడు కొన్ని సినిమాలలో మనం చేసే పూజలకో మనం చేసే నోములకో, ఇప్పుడు మా ఊర్లో మహాశివుడు అనేటువంటి సినిమాలో సత్యనారాయణరావు గారు బ్రాహ్మణుడు వేషంగా ఉంటాడు, రావు గోపాలరావు గారు వచ్చేసి మనకు సాక్షాత్తు శివునిగా ఉంటాడు. ఆ క్రమంలో ఒక బంగారం మూట, డబ్బు మూట, బంగారం మూట ఈశ్వరుడు ఆ సత్యనారాయణ ముందు పారేస్తాడు. ఓకే. తను ఆ మూటను చేరుకునే లోపు ఒక ఆయన కాశీ నుంచి నడుస్తూ వస్తుంటాడు. కళ్ళు లేని మనిషి కాశీకి వెళ్ళి వస్తున్నాను అని చెప్పడంలో ఒక్కసారిగా సత్యనారాయణ గారు కంగు తిని, అరే కాశీ నుంచి వస్తున్నాడంటే, కాశీకి వెళ్ళి వస్తున్నాడు అంటే మరి మన కళ్ళు ఉన్నవి కదా, మరి కళ్ళు లేకుంటే మనం ఏమైనా నడవగలుగుతామా అని అదే మూమెంట్లో కళ్ళు మూసుకొని నడుస్తాడు. అంటే తన కర్మ అట్లున్నది. సో ముందు చూస్తే మూట ఉన్నది, ధనం మూట, కళ్ళు మూసుకొని నడుస్తూ ఉంటాడు. ఆ మూట వెళ్ళిపోతుంది వెనక్కి, అది ఆయనతో ఎవరో పట్టుకొని పోతారు. అదేవిధంగా రవితేజ గారే దేవుడు చేసిన మనసులు సినిమాలో కూడా ఆలి అమ్మ తల్లి అని చెప్పి, ఇదంతా ఏంది అంటే మనం కష్టే ఫలి, కష్టపడకుండా ఏది రాదు. మనుషులు ఇవాళ రేపు ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. ఎవరైనా కూడా సబ్జెక్ట్ ఉండాలి, మన దగ్గర ఒక దమ్ము ఉండాలి, ఒక విద్య ఉండాలి. ఇప్పుడు నీకు కారు నడపడం పూర్తిగా వస్తే నీ చేతిలో కారు పెడితే నువ్వు నడుపుతావు. నీకు సగం నడిపొస్తే నీకు చేతిలో కారు పెడితే ఎట్లుంటుంది? ఎక్కడన్నా తాకిస్తావు పోయి, అవునా కాదా? అవును గురుగారు. సో ప్రతిదీ విద్య అనేటువంటిది చాలా అద్భుతము. ఆ విద్య అనేటువంటిది ఉండడం ద్వారా మనిషి ఆ విద్య మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎడారిలో కూడా నీళ్లు పుట్టించుకొని బ్రతకవచ్చును. అది గుర్తుంచుకోండి. సాధన, ముఖ్యంగా సాధన అనేది అవసరం.
సో అమ్మవారి యొక్క సాధన చేసేటువంటి వారు ఎవ్వరైనా కూడా వారికి మంచి లభిస్తుంది, చెడు అనేటువంటిది ఉండదు. కనుక ఆ విధంగా డబ్బు దొరికితే దానిని ఏదైనా ముందుగా అక్కడ ఎవరైనా ఉన్నా లేదా పోలీస్ స్టేషన్లో కానీ మీరు అప్పచెప్పింది ఉత్తమము. ఏదో 5 రూపాయలు 10 రూపాయలు అంటే చిన్న మొత్తము, అది మనకు రేపు రాబోయే ఒక గొప్ప అవకాశానికి ఇది నాంది అని అనుకోవాలి. ఓకే. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటే అది ఏమో ఎవరిదో, ఏమైనా కొనుక్కుందామని వెళ్తున్నారో, ఎంత మధ్య తరగతి వారిదో, వారి కర్మ మనం నెత్తి మీద వేసుకున్న వారి అవుతాం. ఓకే. ఇప్పుడు ఒక దగ్గర మనకు ఒక కథ కూడా ఉంది, చాలా షార్ట్కట్లో చెప్తా. అన్నదానం జరిగే పనిలో ఒక గద్ద పామును తీసుకొని వెళ్తుంది. ఆ పాము నోట్లో నుండి విషం కాస్త అన్నంపై పడుతుంది, అక్కడ సాంబార్ పైన. సో అది గమనించినటువంటి వారు మరి అక్కడ అంతమంది కూర్చొని ఉన్నారు. అరే ఎట్లా అంటే ఏంగా తీ పెట్టేసే అని చెప్తారు, అనుకుంటారు. ఇది అనుకోని అన్నదానం చేస్తారు. అన్నదానం చేసిన తర్వాత కాసేపటి తర్వాత కొందరికి ఇబ్బంది కలుగుతుంది, మరణిస్తారు. ఓకే. వీరు కాస్త బయటికి వచ్చి ఈ విషయాన్ని మరొకరికి చెప్తారు. ఈ విషయాన్ని ఇట్లా జరిగింది, మేము వద్దు అనుకున్నాం, ఈలో పెట్టేశారు అని. ఇప్పుడు ఇక్కడ ఆ పాముని తీసుకువెళ్ళినటువంటి గద్దది తప్ప, ఆ గద్ద నోట్లో నుండి విషం పడడం, గద్ద తీసుకువెళ్ళే పాము నోట్లో నుండి విషం పడడము పాము తప్ప. పాముకు వేద్దామా పాపం, గద్దకు వేద్దామా, మరి చూసి కూడా చెప్పని మనుషులకు వేద్దామా? ఇలా మరి ఈ క్రమంలో చూసి కూడా చెప్పని వారికే పోతుంది పాపం. కనుక మనం ఆ డబ్బులు అధిక మొత్తంలో ఉన్న బంగారం ఉన్న ధర్మో రక్షిత ఊరికే లేవు ఈ మాటలు. కనుక ధర్మాన్ని నిలబెట్టడానికి మీరు తీసుకువెళ్ళి అక్కడ అప్పచెప్పండి. దానికి తోడు మీరు ఇంకేదైనా లైక్ అంటే ఫోటో రూపకంగానో వీడియో రూపకంగానో మీరు అప్పచెప్పినటువంటిది చెప్పి ఎవరికో ప్రెస్కో న్యూస్కో ఇస్తే, వాట్సాప్లో పెడితే ఇవాళ రేపు అందరికీ షేర్ అనేటువంటిది ఉన్నది కనుక వెళ్ళిపోతుంది. ఓకే. సో అలాంటి డబ్బు మనకు అది ఇవ్వడం ద్వారా ఇంకా అమ్మవారు మన పరీక్ష అనుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఇవ్వడం ద్వారా ఇంకా మనకు అద్భుతమైనటువంటి ఆఫర్ ఏదైనా రావచ్చు. ఓకే. కనుక పరుల సొమ్ము మనకు పాముతో సమానము అని అంటారు కనుక అది మనకు వద్దుగాక వద్దు. చెప్తున్నా కదా, 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు, అది మీకు అది అమ్మవారు ఇచ్చినటువంటి ఆజ్ఞగా అనుకొని తీసుకోండి అంతే. ఓకే. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.